సమాజానికి శ్రేయస్సు కోరుదామని చెప్పి చాలామంది రాజకీయాలకు వస్తున్నారు. వచ్చి సరైన ఆర్థిక సామాజిక మద్దతు లేకపోవడం వల్ల 100కి 95 మంది యువకులు రాజకీయాలను తీసుకుని విస్తరిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్లకు సరైన వేదిక అనేది జిల్లా వ్యాప్తంగా లేదు కనుక ఎలాంటి పార్టీకి సంబంధం లేకుండా, ఎలాంటి కులానికి సంబంధం లేకుండా, ఎలాంటి వర్గానికి సంబంధం లేకుండా అందరూ కలిసి ఒకే వేదికపై తమ యొక్క ఆలోచనలు పంచుకోవడానికి ఈ వేదిక ముందు మార్గదర్శకంగా ఉండబోతా ఉంది. యూత్ ఇన్ పాలిటిక్స్ అనే టైటిల్ తోటి మనము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. దీని వెనుక నేను ఒక్కనే కాదు, మా మండల యువత, మా కొండపేట మండల యువత కూడా దీని వెనుక ఉంది. మేమందరం కలిసి ఒక గ్రూప్, ఒక టీం సభ్యులుగా దీన్ని ముందర తీసుకుపోతా ఉన్నాం. రేపటి రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీల ఖచ్చితంగా యువత రాజకీయాలకు రావడమే కాకుండా అందరూ లీడర్లు చెప్తా ఉంటారు, రాజకీయాలకు యువత రావాలి. రాహుల్ గాంధీ కానీ, మోడీ, నరేంద్ర మోడీ కావచ్చు, అందరూ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, యువత రాజకీయాలకు రావాలంటారు. కానీ యువత రాజకీయాలు ఎలా నిలదొక్కుకోవాలనే విషయాన్ని మాత్రం చెప్పేవారు ఉంటారు. కాబట్టి